నిన్ను అలా చేయమని అసలు ఎవరు చెప్పారు చెప్పు చెప్పు. అంత ధైర్యం ఉన్నవాళ్ళు ఈ ఊరిలో ఎవరున్నారో నాకు తెలియాలి. అదెవరో చెప్పు. నేను నీ భర్త నర్చనా? నిన్ను అలా చేయమని చెప్పింది ఎవరైనా సరే వాళ్ళని కాళ్ళ మీద పడేస్తాను. వాళ్ళను నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పిస్తాను. అలా చేసింది ఎవరో చెప్పర్చనా? ఎవరైనా సరే వాళ్ళని తప్పకుండా నిలదీస్తారుగా. అనుమానమా ఏంటి? నేను నీకు భర్త నర్చనా? నేను అసలు మగాళ్ళ కనిపిస్తున్నానా లేదా? వాళ్ళెవరనేది నాకు చెప్పర్చనా? ఇదిగో ఈ రోజు రాత్రికి నేను వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడేలా చేస్తాను. చెప్పు ఎవరది? ఖచ్చితంగా వాళ్ళని అడుగుతారు కదా. అడుగుతాను. అది ఇంకెవరో కాదు, స్వయంగా మీ నాన్నగారు. ఏంటి కూర్చున్నారు? ఏంటి మా నాన్ననా? మరి లేకపోతే ఇంకెవరో నాన్న? మీ నాన్నగారు నాతో ఎవరో బయట అమ్మాయికి క్షమాపణ చెప్పించారు. నాన్నగారితో నేను వెళ్ళి మాట్లాడగలనా? కాసేపటి ముందు మీరు అడుగుతానని చెప్పారు. నేను నీకు భర్తని తప్పకుండా అడుగుతాను అన్నారు. చెప్పిందంతా ఒట్టి మాటలే అని నాకిప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఆయన అడుగుతారా లేదా? మీరు చెప్పేదాన్ని బట్టి నేనిప్పుడు ఇక్కడే ఉండాలా లేక బయటికి వెళ్ళిపోవాలా అని నిర్ణయించుకుంటాను. నాన్నగారు ఏమైనా చెప్పారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది కదా అర్చన. నీ స్వభావం గురించి ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి బాగా తెలుసుగా. అది నువ్వు కూడా ఒప్పుకోవాలి. నాన్నగారు ఊరికే. మీ నాన్నగారేమి హరిశ్చంద్రుడు కాదుగా. సత్యము, నీతి, నియమం, న్యాయం అంటూ వాటినే అనుసరిస్తూ జీవితాన్ని కొనసాగించడానికి ఇదంతా నా వల్ల కాదు. అందుకే చెప్తున్నాను, నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. అర్చన ప్లీజ్, నువ్వు వెళ్ళకూడదు. అయితే మీరు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడండి. ఇంటి కోడల్ని బయట వాళ్ల కాళ్ల మీద పడి క్షమాపణ ఎందుకు చెప్పించారని అడగండి. అది నేను నాన్నని ఎలా అడగలను చెప్పు. అంటే మీ దృష్టిలో నాకసలు ఏమాత్రం విలువలేదు కదా. ఏ భార్య అయినా తన భర్త నుండి ప్రేమ, ఆప్యాయత, గౌరవం కోరుకుంటుంది. అటువంటివి లేని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాది బుద్ధి తక్కువ. సరే, నేను నాన్నగారితో మాట్లాడతాను. అడగండి. నాన్న వచ్చావా నువ్వు? ఇంతకు ముందే వచ్చాను నాన్న. అర్ధరాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నావు? అది నేను నా ఫ్రెండ్స్తో ఉన్నాను. బాగానే ఉంది, అర్థమైంది. ఎప్పుడో సాయంత్రం అనగా వెళ్ళావు, అర్ధరాత్రి వరకు బయట తిరిగి ఆ తర్వాత ఇంటికి రావటం. నీ పద్ధతి నాకేం నచ్చటం లేదు. అయ్యో, వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు నాన్న. కులం, గోత్రం, జీవిత విలువలను మర్చిపోయి జీవించేవాళ్లు బాగుపడరని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. అది గుర్తుంచుకుంటే నీకే మంచిది. చెప్పి చెప్పి నోరు నొప్పు పెట్టడం తప్పించి నాకేం లాభం లేదు. నాన్న, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. చాలా రాత్రి అయిపోయింది, నువ్వు బాగా తాగొచ్చావు. పడుకో, మనం రేపు మాట్లాడుకుందాం. అది కాదు నాన్న, ఒక ముఖ్యమైన విషయం. ఇంత అర్ధరాత్రి మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటో? అంటే అది నమస్కారం. ఇక్కడంతా బాగానే ఉన్నాము. అన్ని పనులు సవ్యంగానే జరుగుతున్నాయి. చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకే నాకు కూడా టైం సరిపోవటం లేదు. అవునవునవును, సరే సరే సరే. నాకు మీ గురించి ముందే తెలుసు, మీరేమి చెయ్యలేరు అని. ఆయన్ని అడిగే ధైర్యం మీకెక్కడి నుంచి వస్తుంది? నేనేం చేయను అర్చన.
నాన్న ఫోన్లో మాట్లాడుకుంటూ లోనికి నువ్వు చూసావు కదా. లేకపోతే మాత్రం ఆయన ఇక్కడే ఉన్నప్పుడు మీ నోరేమైనా పడిపోయిందా ఏంటి? నా గురించి ఏమైనా మాట్లాడమని అడిగితే అది మీ వల్ల కాదు. హ్మ్. పేరుకు మీరు తాళి కట్టిన భర్త. నా మీద మీకు ప్రేమ లేదని నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇంత జరిగినా ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా ఎందుకిలా జరిగిందనే బాధ లేని ఇటువంటి భర్త నాకెందుకు చెప్పండి? ఇదంతా చూస్తుంటే రేపొకవేళ నా మీద ఎవరైనా చెయ్యి వేస్తే అప్పుడు కూడా ఇలాగే చూస్తూ నిలబడ్డం తప్ప ఏమీ చెయ్యలేని చేతకాని వ్యక్తి మీరు. అసలే ధైర్యంతో నేను ఈ ఇంట్లో బ్రతకాలి? వద్దు, ఇటువంటి ఒక భర్త నాకు వద్దే వద్దు. నాకసలు ఈ కుటుంబమే వద్దు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఈ రాత్రికే వెళ్తాను. లేదు, ఇప్పుడే వెళ్ళిపోతాను. హు. బాబు, దేవా, బాబు నువ్వు కాస్త త్వరగా రావాలి. అక్కడ ఏంటాయమ్మా? మన అర్చనకి విష్ణుబాబుకి ఏదో గొడవ జరిగింది. అర్చన ఇంటికి వెళ్ళిపోతానని బట్టలు కూడా సర్దుకుంది. ఇంటికి వెళ్ళిపోతుందా? అది కూడా ఇంత రాత్రిపూట? అసలు సమస్య ఏంటాయమ్మా? ఏం జరిగిందో నాకు కూడా తెలీదు బాబు. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని మాత్రం నాకు అర్థమైంది. ఇటువంటి భర్త నాకు అక్కర్లేదు, ఈ కుటుంబం కూడా నాకు అక్కర్లేదు అనడం నేను విన్నాను. ఇంటికి వాడక్కడ విష్ణు? అర్చనకి ఎలాగైనా నచ్చ చెప్పి ఆపమని నేను విష్ణుని తన దగ్గరికి పంపించాను. కానీ విష్ణుబాబు చెప్పినా కూడా తన మాట వినడం లేదు. నువ్వు రా బాబు. నేనొచ్చేం చేస్తానాయమ్మా? ఈ సమస్య ఇద్దరు భార్యాభర్తలకు సంబంధించింది కదా. అది వాళ్లకు సంబంధించిందే కాదు. ఈ రాత్రిపూట తను ఇల్లు వదిలి వెళ్ళిందంటే ఈ ఊళ్ళో మన కుటుంబానికున్న పరువు మొత్తం పోతుంది. ఈ ఊళ్ళో ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగదనే కదా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఒక ఆడపిల్ల భర్తని అత్తవారింటిని కాదనుకుని అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిందంటే తనకిక్కడేదో అన్యాయం జరిగిందనే కదా ఊళ్ళో అందరూ అనుకుంటారు. అంతేకాదు బాబు, అందరూ ఈ విషయం కారణంగా నాన్నగారిని వేలెత్తి చూపిస్తారు. అనవసరంగా మన ఇంటి పరువు పోతుంది బాబు. తనకిప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కారం వెతికి తీరుతామని నువ్వు త్వరగా వచ్చి తనకి చెప్పు బాబు. వెళ్దా రా బాబు. అర్చన, నేను చెప్పేది కాస్త వినిపించుకో అర్చన. దీనికి ఏదో ఒక పరిష్కారం వెతుకుదాం. నేను నీకు మాటిస్తున్నాను కదా. మీరెప్పుడొస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. హ్మ్. మీరు నాకిచ్చిన బాటను నిలబెట్టుకోలేరు అని మీ గురించి నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. హ్మ్. నా మీద ఎంత ప్రేముందో అది ఇప్పుడు నేను కళ్ళారా చూశాను. పరిష్కారం చెప్పలేని ఈ వ్యక్తితో నాకెందుకు? అర్చన, అర్చన, ఇంత రాత్రిపూట నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. రేపు తెల్లవారిన తర్వాత వెళ్ళాలనిపిస్తే అప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అర్చన. ఓహో, అంటే నేనెప్పుడు వెళ్ళిపోతానా అని మీరు ఎదురు చూస్తున్నారన్నమాట, అవునా? అలాంటప్పుడు ఎప్పుడు వెళ్తే ఏంటి? నేనిప్పుడే వెళ్ళిపోతాను. అయ్యో, నువ్వు వెళ్ళిపోవాలని నేను ఎప్పుడు కోరుకోను. వెళ్ళాలని నిర్ణయించుకుంది నువ్వే కదా అర్చన. దయచేసి దారి వదలండి. నేను వెళ్ళి తీరాలి. ఇంత రాత్రిపూట నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. దయచేసి లోపలికి పద అర్చన. రేపు ఉదయం స్వయంగా నేనే నిన్ను దింపేస్తాను. ఆ అవసరం ఏమీ లేదు. నాకెలా వెళ్లాలో బాగా తెలుసు. అదిగో అది నా బండి. నేను అందులో వెళ్తాను. బ్యాగ్స్ అన్ని పెట్టేశావా? ఇది కూడా పెట్టు. విష్ణు, ఏంట్రా సమస్య? హ, ఎవరికి తెలుసు? అర్చన ఇంత రాత్రిపూట ఇంటికి బయలుదేరుతోంది. ఇది టైం కాదని చెప్తున్నా కూడా వినడం లేదు. అర్చన, ఏంటిది? ఆ ఇప్పుడు జరిగిందంతా నేను మీకు వివరంగా చెప్పలేను. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంత రాత్రిపూట ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా. విషయం ఏదైనా మనం పరిష్కరించుకుందాం. ఇక్కడ ఉండే ఒక్కో నిమిషము నాకు నరకంలా అనిపిస్తుంది. వెంటనే ఇక్కడి నుండి నేను వెళ్ళిపోవాలి, లేదంటే పిచ్చెక్కిపోతుంది. ఇంతగా మాట్లాడడానికి అసలు ఏం జరిగింది అర్చన? విష్ణు బయట తాగేసి వస్తున్నాడనా? అది మా పెళ్ళైన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను.
దాన్ని కూడా నేను భరించగలను. మరైతే ఏం జరిగిందో చెప్పు, దాన్ని నేను పరిష్కరిస్తాను. నేను ఈ ఇంటికి ఒక్కగానొక్క కోడల్ని. ఏ విలువ లేకుండా, గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, ఏ మాత్రం విలువ లేని ఈ ఇంట్లో నేనెందుకుండాలో మీరే చెప్పండి. అర్చన, అసలు ఈ ఇంట్లో నిన్నెవరు గౌరవించడం లేదు చెప్పు. అయినా నువ్వు దానికోసం వెళ్ళిపోతా అంటున్నావా? నాకు కూడా మనసు అనేది ఉంటుంది. పని వాళ్ల ముందు కూడా గౌరవం, మర్యాద లేకుండా పోయింది. ఎవరి ముందో నిన్ను అవమానించాలని మాకెటువంటి ఆలోచన లేదర్చనా. దానికి కారణం నువ్వే అని తెలుసుకో. హ, మీకెటువంటి ఆలోచన లేదు. ఈ విధంగా మాట్లాడి మీరు నాకిప్పుడేం ప్రాముఖ్యత ఇచ్చారు? ఎక్కడి నుండో వచ్చిన ఒక పరాయి ఆడదాన్ని మీరు రమ్మని పిలిచి హారతిప్పించి ఊరి వాళ్ళందరి ముందు మీరు నన్ను అవమానించలేదా? అది అర్చన, ఆలస్యం అయిపోతుందని. హ్మ్, అది కూడా వదిలేస్తాను. నా కోసమని తీసుకొచ్చిన గొలుసుని నన్నక్కడే ముందు పెట్టుకుని దాన్ని ఆ అమ్మాయికిచ్చేశారు. ఊరి వాళ్ళందరి ముందు అక్కడ మావయ్య నన్ను అవమానించారు. హ్, ఇంకా నేను ఏమని చెప్పాలి? హ్, కనీసం ఇష్టమైంది తినడానికి కూడా నాకు ఈ ఇంట్లో స్వతంత్రం లేదు. అమ్మా, అది నేను చెప్పాను కదా. వద్దు, మీరు నాకేవి కారణాలు చెప్పకండి. ప్రతి ఒక్కరూ వారి తరపు న్యాయం వారు చెప్పుకుంటున్నారు, బానే ఉంది. కానీ నాకు ఇంట్లో గౌరవం, మర్యాద ఇచ్చేవాళ్లు కనీసం ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు అదే నా బాధ. నాన్న గురించి నీకు తెలుసు కదా అర్చన. ఆయన ఎప్పుడూ డబ్బుకి, బంగారానికి ఏమాత్రం విలువివ్వరు. నీకు జరిగిన దానికి ఖచ్చితంగా పరిష్కారం ఆలోచిస్తాను. నేను నీకు మాటిస్తున్నాను. నిజంగానా? నేను మీ మాట నమ్మొచ్చంటారా? లేక మీ తమ్ముడ్లాగా మాట తప్పుతారా? ఆంజనేయ స్వామి మీదొట్టు, నేనిచ్చిన మాటను నమ్మొచ్చు. ఇచ్చిన మాటను నేను వెనక్కి తీసుకోను. ఏం కావాలో చెప్పు, చేస్తాను. అంతా అయిపోయింది కదా, ఇంకా ఏం చేస్తారు? అంతమంది ముందు నాకు అవమానం జరిగాక ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఇక్కడికి రమ్మని పిలిచి ప్రాయశ్చిత్తం చేసుకోమని చెప్తే మీరది చేయగలరా? అసలు ఈవిడ ఏం మాట్లాడుతుంది? మా మేడంకి జరిగిన అవమానానికి బదులుగా ఎవరు ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే దానికి పరిష్కారం కేవలం మీరు మాత్రం చేయగలరు. నేనా? నా వల్ల పరిష్కారం దొరుకుతుందంటే తప్పకుండా పరిష్కరిస్తాను. చెప్పు, ఏం చేయాలి? అది చేస్తానని మీరు మాటివ్వాలి. అలాగే, ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేస్తున్నాను. సరే, ఇప్పుడే చెప్తాను. పెద్దాయని వాళ్ళ ఈ ఇంటి కోడల కోసం తీసుకొచ్చారు చూడండి, ఆ ప్రత్యేకమైన గొలుసు. దానిని తిరిగి తీసుకొని అమ్మగారికి ఇవ్వాలి. అదే మీరు చేయాల్సింది. అది ఆ అమ్మాయికి బహుమానంగా ఇచ్చేశారు కదా, మళ్ళీ వెనక్కిలా తీసుకుంటారు? అయ్యగారు తన కోడల కోసం ప్రత్యేకంగా తెచ్చిన గొలుసది. అంటే ఆ గొలుసుని అమ్మగారికే కదా ఇవ్వాలి. అదే ఇప్పుడు అడుగుతున్నాను. ఆ అమ్మాయికి ఏమాత్రం అర్హత లేని గొలుసది. తిరిగి తీసుకొని అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వడమే న్యాయం అవుతుంది. ఆ గొలుసును గనక మీరు నాకు తిరిగిస్తే జరిగిన వాటిని మర్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేకపోతే నేనిప్పుడే ఇక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిపోతాను. సరే, నేను ఆ గొలుసును తిరిగి తీసుకొస్తాను. నువ్వు లోపలికి వెళ్ళొచ్చునా? సరేనా? సరే. గంగా, నువ్వు మిగతా బ్యాగ్స్ అన్ని లోపలికి తీసుకురా. ఇలా చూడండి, మీరు లోపలికి వచ్చేటప్పుడు దీన్ని తీసుకొచ్చేయండి.
ఇదేంటి బాబు, నువ్వెందుకు అంగీకరించావు? ఇది జరిగే పని అంటావా? నేను మాటిచ్చాను కదా ఆయమ్మ. ఈ కుటుంబం నుంచి ఎవరికి ఏ బహుమానం ఇచ్చినా దాన్ని తీసుకున్నట్టు చరిత్రలోనే లేదు. కానీ తిరిగి తీసుకోవడం తప్ప ఇంకో దారి లేదు. బాబు, నువ్విప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతావు బాబు? వేరే దారి లేదా ఆయమ్మ? నలుగురిలో మన ఇంటి గౌరవాన్ని కాపాడడం నా బాధ్యతే అవుతుంది కదా. ఇంటి కోడలు రాత్రిపూట ఇల్లు వదిలి వెళ్ళిందని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకోవడం కంటే నేను ఆ అమ్మాయిని గొలుసు అడగడం మంచిది కదా. అమ్మా, నా గొడుగెక్కడా? నీ గొడుగుని నేనెందుకు తీస్తాను? నువ్వు తీయలేదని నాకు తెలుసమ్మా. నేను ఇంటికి వచ్చాక నేను ఎక్కడ పెట్టానో గుర్తులేదు. ఏమో నేనెక్కడా చూడలేదు. అయినా నువ్వేమైనా చిన్నపిల్లవా ఏంటి? ఇంకా నువ్వు నీ వస్తువుల్ని ఎక్కడ పెట్టావో నేను వచ్చి చూడడానికి? నీకు వేరే పనే లేదు కదా, ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అయ్యో దోశ. గొడుగు దొరికిందా? అదే నా బ్యాగ్ లోనే ఉందమ్మా. నువ్వేమో సరిగా చూసుకోకుండా నన్ను ఏదోటి అనడం నీకు అలవాటు. ఇక్కడ దూకుంటున్నావేంటి? నీ రూమ్ లో అద్దం లేదా? అక్కడ వెలుతురు కాస్త తక్కువగా ఉంది. ఓ నాన్నా, 2-3 బల్బులు కొనాలి. సిఎఫ్ఎల్ కొనండి. అలాగే. దేవి, నా బెల్ట్ ఎక్కడా? బెల్టా? మీ బెల్ట్ నాకెందుకు? చీరకు నేను బెల్ట్ పెట్టుకుంటానా? నిన్న నేను ఒక ప్యాంటు ఉతకడానికి వేశాను కదా, బెల్ట్ ప్యాంటుకే వదిలేశాను. అది ఎక్కడుందో కాస్త చెప్పు దేవి. అలాగా? నేనసలు తీయనే లేదే. ఎక్కడ పోయి ఉంటుంది? అబ్బా, నువ్వెప్పుడు ఇంతే, ఏది గుర్తుండదు. నేనసలు తీయనే లేదని చెప్పి తప్పించుకుంటుంటావు. ఏమైనా బావుందా నీకసలు? ఇప్పుడు నేను దానికోసం ఎక్కడికి వెళ్ళాలి ఏంటో. ఏంటి, నీకేమైనా గుర్తొచ్చిందా? మీరు వెళ్ళి షెల్ఫ్లో చూడండి, సరేనా? నేను దాన్ని అక్కడే పెట్టాను, మీ షెల్ఫ్ తలుపు హుక్కుకి. ఇప్పటికైనా గుర్తొచ్చింది. ఇలా అయితే ఎలా దేవి? ఏంటో నాకు ఈ అవస్థ. ఇలా అయితే కష్టం. అందరి విషయాలు నేనే గుర్తు పెట్టుకోవాలంటే ఎలా చెప్పండి? నేను చేసేవి నచ్చవు, కానీ అన్ని పనులు నాతోనే చేస్తారు మీరు. అయ్యో దేవుడా, పొయ్యి మీద కూర పెట్టి మర్చిపోయానే. ఓ అమ్మా, కూర తీసుకురా. కూర్చొని నెమ్మదిగా తిను. ఇప్పుడు నాకు అంత టైం లేదమ్మా. మీరు ఇప్పుడు నాతో పాటు వస్తారా? మీ బ్యాంక్ 10 గంటలు కదా, ఇంత త్వరగా ఎందుకు? కాస్త పనులున్నాయి దేవి, అందుకే నేను త్వరగా వెళ్ళాలి. నన్ను మీరు త్వరగా తినండి, కలిసి వెళ్దాం. సరే సరే. చూసారా, అంత హడావిడిగా ఎందుకు వెళ్ళాలి? కనీసం ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ చేయడానికి కూడా టైం లేదు. తనని ఉద్యోగానికి పంపొద్దని మీకెన్నిసార్లు చెప్పాను. మీరు వినిపించుకోరు, అది వినిపించుకోదు. ఇలా భోజనం కూడా చేయకుండా ఉద్యోగానికి వెళ్ళి తను సంపాదించటం అవసరమా? ఇక్కడి ఇంట్లో నేనొక్కదాన్నే ఎంత కష్టపడుతున్నానని ఎవ్వరూ పట్టించుకోరు. తన ఇంట్లో ఉంటే నాకు సహాయంగా ఉంటుందిగా. తనకి బయటికి వెళ్లి ఉద్యోగం చేయాలనుంది, నేనేం చేయను? మీరు చెప్తే వింటుందండి. అది ఆడపిల్ల కదండి, దాన్నెందుకు కష్టపెట్టడం? ఓ, కూతురు మీద అంత ప్రేమ ఉందా? నాకెప్పుడు తెలియలేదే. నాన్న, అమ్మ ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడిందా? నా గురించి అసలు నీకేం తెలిసే? కూతురు ఏ కష్టమో పడకూడదని ఒకవైపు అంటావు, ఇంట్లో ఉండి కష్టపడి అన్ని పనులు నేర్చుకోవాలని అది కూడా నువ్వే అంటావు. ఇది కూడా అర్థం చేసుకోలేకపోతే అప్పుడు నాకు నాన్నకి బుర్రలో మట్టుందని అనుకోవాలి. నేను ఉద్యోగానికి వెళ్లకుండా నీతోనే ఇంట్లో ఉండాలి. ఇప్పుడు నీ ప్లాన్ అదే కదా? ఇప్పుడు కాదు, కానీ కొన్ని సంవత్సరాలు ఆగితే నాన్న అప్పుడు నీకు తోడుగా ఉంటారు.